హాయ్ గాయ్స్, ఎప్పుడైనా మీరు ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడో లేకపోతే ఏదైనా బస్సు ఎక్కినప్పుడో లేకపోతే బాగా దాహం వేసినప్పుడో ఒక చిన్న షాప్కి మనం ఈ మధ్య కాలంలో వెళ్తే మనకి వాడు ఇచ్చే బాటిల్ ఎలా ఉంటుందంటే బిస్లరీ మెయిన్ కంపెనీ, కానీ బెయిలీ, బార్లీ లేకపోతే ఇంకా కొత్త కొత్త పేర్లు మనకి పలకడానికి కూడా రావు అలాంటివి కొన్ని పేరు తెలియని బాటిల్డ్ వాటర్స్. కిన్లే అనే మెయిన్ కంపెనీ ఉంటే దాని పేరు తీసేస్తూ ఎన్ తీసేసి కీలే అని చెప్పేసి, లేకపోతే కిన్లేలోనే ఇంకో కొత్త స్పెల్లింగ్ కెల్లీ అనేది చూసాను నిన్న. సో ఇలాంటి వెరైటీ బాటిల్డ్ వాటర్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాం. సో మనం ఏమనుకుంటాం, మనకి వాటర్ కావాలి 20 రూపాయలు ఏదైనా బాటిల్, బిస్లరీ బాటిల్ 20 రూపాయలే అండ్ కిన్లే బాటిల్ 20 రూపాయలు. ఏ బాటిల్ తీసుకున్నా మనకి 20 రూపాయలే కదా అని ప్రశాంతంగా తీసుకుని తాగుతాం. కానీ ఈ బాటిల్డ్ వాటర్ అనేది చాలా దారుణంగా ఉంది దీని పరిస్థితి అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళైతే పట్టుకున్నారు. ఓవరాల్ ఓన్లీ తెలంగాణలో 19,000 బాటిల్స్ని అయితే వాళ్ళు బ్యాన్ చేశారు. ఖచ్చితంగా ఇందులో ఉన్న కంపెనీల్లో మనం ఈ రోజు వరకు ఎన్నో కొన్ని తాగేసే ఉంటాం. సో ఈ వీడియోలో దేని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అంటే బాటిల్డ్ వాటర్ ఎలాంటివి తీసుకోవాలి, ఏది తీసుకోవాలి అండ్ మనం ఒకవేళ బాటిల్డ్ వాటర్ మీద కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఎలాంటి వాటిల మీద ఇవ్వచ్చు, తాగుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కమింగ్ టు ద వీడియో, ఇందాక చెప్పా కదా ఈ బాటిల్డ్ వాటర్లో ఆల్రెడీ వర్స్ట్ టీడీఎస్ లెవెల్, టోటల్ డిసాల్వెంట్ సాలిడ్స్ అనేది ఈ నేను చెప్పిన బాటిల్స్లో తెలంగాణ అఫీషియల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పట్టుకున్న పేర్లు నేను చెప్తా. ఫస్ట్ వీటిని నోట్ డౌన్ చేసుకుని నెక్స్ట్ మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి బ్రిస్ లెహరీ అనే బాటిల్ అనమాట. బాటిల్డ్ వాటర్లో బ్రిస్ లెహరీ అనేది మీకు ఎక్కడ కనిపించినా ట్రై టు డోంట్ టేక్ ఇట్. సెకండ్ వచ్చేసి కీలే అనేది, కెన్లీకి ఇది ఒక నెక్స్ట్ వర్షన్ అనమాట. కీలే KYLEY అనేది అనమాట, అది కూడా తీసుకోకండి అని చెప్పి. తర్వాత వచ్చేసి కెల్వీ అనేది కూడా తీసుకోవద్దు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నేచర్స్ ప్యూర్. ఈ బాటిల్స్ పేరుతో ఎక్కడైతే అమ్ముడుపోతున్నాయో అవన్నీ కూడా కంటామినేట్ అయ్యింది అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అఫీషియల్గా రైడ్ చేసి 19,000 లీటర్స్ ఆఫ్ వాటర్ని అయితే వాళ్ళు బ్యాన్ చేశారనమాట. వీటిల్లో ఉన్న టీడీఎస్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. ఈ బ్యాన్ ఆ 19,000 లీటర్స్ వరకే జరిగినప్పటికీ ఆల్రెడీ వీటి సర్క్యులేషన్ అనేది ఓవరాల్ తెలంగాణ, ఏపీ ఎక్కడెక్కడ జరుగుతా అందా జరుగుతున్నాయి. కానీ ఈ వీడియో ద్వారా ఏంటంటే బాటిల్లో కరెక్ట్ వాటర్ తాగినా కూడా మనం పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు నిజంగా కంపెనీ బాటిల్స్ వాడండి. మోస్ట్లీ ఏంటంటే మీకు పేరు తెలుసు, టాటా కాపర్ అనేది లేకపోతే బిస్లరీ అనేది, కిన్లే అనేది అలాంటివి వస్తేనే తీసుకోండి. ఒక షాప్లో దొరకకపోతే ఇంకో షాప్కి వెళ్ళి ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి. కానీ ఈ బాటిల్స్ కంటామినేట్ అయింది అని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పినా కూడా మనం కనుక తాగుతున్నామంటే అఫ్కోర్స్ మన లైఫ్ని మనం రిస్క్లో పెట్టుకున్నట్లు అవుతుంది. ఆల్రెడీ ఫుడ్ అడల్టరేషన్ని ఫేస్ చేస్తున్నాం. ఫుడ్లో ఆల్రెడీ క్వాలిటీ లేదు, ఇప్పుడు నెక్స్ట్ వాటర్ కూడా లేదు అంటే మన బతుకులో అసలు క్వాలిటీయే లేదు అన్న ఒక ఒపీనియన్ మనం అయితే తెచ్చుకోవచ్చు అనమాట దీని ద్వారా. ఇంకొకటి ఏంటంటే ఈ బాటిల్డ్ వాటర్ కంపెనీస్ కూడా ఏంటంటే బిస్లరీ లాంటి ఒక మంచి కంపెనీ బాటిల్ తీసుకోవాలంటే పెద్ద బాటిల్స్ వచ్చేసరికి మనకి ఎక్కువ కాస్ట్ పడుతున్నాయని చెప్పేసి మార్కెట్లోకి ఇలాంటి చిన్న కంపెనీస్ కొత్త పేర్లు తీసుకొచ్చేసి మార్కెట్లోకి తీసుకొచ్చేస్తున్నాయి. కానీ మనం ఏం ఆలోచిస్తాం, బేసిక్గా ప్రైజింగ్ గురించి ఆలోచించి మనం ఇక్కడ కాంప్రమైజ్ అవుతుంటాం. కానీ ఇక్కడ కాంప్రమైజ్ అయితే మనం హాస్పిటల్లో బిల్ ఎక్కువ కడతాం. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ బాటిల్డ్ మంచి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో టాటా కాపర్ కావచ్చు, బిస్లరీ కావచ్చు, లేకపోతే కిన్లే లాంటి కంపెనీస్ కావచ్చు, వాళ్ళు కొంచెం ప్రైసింగ్ తగ్గించుకుంటే కూడా ఖచ్చితంగా మనలాంటి వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుద్ది. ఆఫ్కోర్స్ మనం వాటర్ అనేది ఒక ఎసెన్షియల్ థింగ్. ఈ మధ్య కాలంలో ఒకవేళ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా మనం బాటిల్డ్ వాటర్ ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే వాటర్ అనేది మనం ఇంటేక్ చేసుకుని అది ఫ్రెష్ కాదు లేకపోతే అది మంచినీళ్ళు కాదు అన్నప్పుడు ఖచ్చితంగా మనకు రోగాలు రాకుండా మనం కేర్ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి బాటిల్డ్ వాటర్ దగ్గర గవర్నమెంట్ ఇంకొంచెం స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే కూడా చాలా మంచిది. రేపటి నుంచి కూడా మీరు ఒకవేళ బాటిల్డ్ వాటర్ కొన్న తర్వాత అది మీకు కంటామినేటెడ్ అనిపిస్తే మీరు తెలంగాణ గవర్నమెంట్కి కంప్లైంట్ చేయొచ్చు, లేదా ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేసా అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. లేదు ఇక్కడ ఏది కాదు అనుకుంటే మీరు ట్విట్టర్లో ట్యాగ్ చేసినా కూడా కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతున్నారు అక్కడ ట్విట్టర్లో. సో ఈ ఆప్షన్స్ అయితే మీ దగ్గర ఉన్నాయి. సో దయచేసి బయట వాటర్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త. ఇదంతా నేను ఎందుకు మనకు చెప్తా ఉంటా అంటే మనది స్టూడెంట్ కమ్యూనిటీ, ఎంప్లాయీస్ కమ్యూనిటీ. సో మోస్ట్లీ ఏంటంటే మన వాళ్ళు ఇలా వాటర్ ఖచ్చితంగా తాగుతూనే ఉంటారు. సో ఎక్కడెక్కడి నుంచో మీ ఊర్లో నుంచి వదిలేసి ఇలా పెద్ద సిటీస్కి వచ్చి బతుకుతున్నప్పుడు మీ ఫుడ్, మీ వాటర్, మీరుండే లొకేషన్ ఇదంతా ఎలా ఉంది అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ ఫాలో కృష్ణ టాక్స్ ఫర్ మోర్.